సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల కారణంగా సన్బర్న్, ట్యాన్ వంటి సమస్యలు తలెత్తడం సహజం. వాటి నుంచి విముక్తి పొందేందుకు మిల్తానీ ముట్టి చక్కగా పనిచేస్తుంది. దీనికోసం 2 చెంచాల మిల్తానీ మట్టిలో సరిపడా రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. సమస్య ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేసి పూర్తిగా ఆరేంత వరకు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకోసారి చొప్పున వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాన్ని పొందొచ్చు. మిల్తానీ మిట్టికి బదులుగా చందనం లేదా గంధం కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు నవ్యలో సక్సెస్ స్టోరీ చూద్దాం. హలో, నా పేరు సౌజన్య. అందరికీ నమస్కారం. నేను చదివిన ఫీల్డ్ వేరైనా కూడా శారీస్ మీద ఉండే ప్యాషన్తో ఈ ఫీల్డ్లోకి వచ్చాను. సో ఒక 10 years అవుతుంది ఈ ఫీల్డ్లో ఉండి. నేను మొదట్లో ఇంట్రెస్ట్ నాకు స్టార్ట్ అయిన విధానం ఏంటంటే, నాకు పర్సనల్గా చీరలు అంటే ఇష్టం కాబట్టి ఎప్పుడు ప్రతి ఒకేషన్కి ప్రతి దానికి నా చీరలు నేనే డిజైన్ చేసుకొని కట్టుకుంటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడిగేవారు, చాలా బాగున్నాయి, మాకు కూడా ఇలా చేయొచ్చు కదా అని చెప్పి. సో అక్కడ స్టార్ట్ అయింది. కోర్స్ నేను చదివింది ఫిజిక్స్లో పీజీ చేశాను. నేను అసలు అందరు నన్ను ఫ్యాషన్ డిజైనింగ్ చేశారా అని అడుగుతారు, కానీ ఫ్యాషన్ డిజైనింగ్ నేను చేయలేదు. అది అవుట్ ఆఫ్ కోర్ బయటకు వచ్చింది, అది ఆ ఇంట్రెస్ట్ అన్నది. సో ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఇనీషియల్గా మా ఫ్యామిలీలో ఎవ్వరూ ఈ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు లేరు. మా హస్బెండ్కి చెప్పడము, ఆయన కూడా ఎంకరేజ్ చేయడము. సో అలా స్టార్ట్ చేశాను నిదానంగా. ఇనీషియల్గా ప్రతి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏవైతే అడ్డంకులు ఉంటాయో అన్నీ నేను ఎదుర్కొన్నాను. అసలు స్టార్ట్ అయితే చేయాలనుకున్నాను, కానీ ఎక్కడ ఎలాగా స్టాక్ కావాలి, ఎక్కడ తయారవుతుంది, శారీ ఎక్కడ తయారవుతుందో తెలియదు, ఎక్కడి నుంచి తేవాలో తెలియదు, స్టోర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలో తెలియదు, నెక్స్ట్ దాన్ని మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియదు. సో ఈ 10 సంవత్సరాల జర్నీలో 2013లో స్టార్ట్ చేశాను నేను. 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల జర్నీలో 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రాజమండ్రిలో గాయత్రి ఫ్యాషన్స్ అన్న పేరుతో రన్ చేస్తూ, ఆన్లైన్ ఆఫ్లైన్లో స్టోర్ రన్ చేస్తూ, తర్వాత నిదానంగా ఆన్లైన్ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, యూట్యూబ్ ఛానల్లో కూడా 80,000 మంది సబ్స్క్రైబర్ తోటి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ, అదే ఇన్స్పిరేషన్ తోటి ఇంకా బెటర్గా ఇంకొంచెం ప్రీమియం, హై క్వాలిటీ, ఇంకొంచెం కాస్ట్లీవి అండ్ ప్యూరిటీవి ఇవ్వాలి అని చెప్పి హైదరాబాద్లో కూడా 1 సంవత్సరం క్రితం స్టార్ట్ చేయడం జరిగింది, జితి అన్న పేరుతోటి. ఇనీషియల్గా 2013లో నా ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక చిన్న స్టోర్లో నేను ఒక స్పెన్సర్స్ స్టోర్లో, యూ బిలీవ్ స్పెన్సర్స్లో బట్టలు ఉంటాయని ఎవరికీ తెలియదు. స్పెన్సర్స్లో యూజువల్గా మనకి గ్రాసరీసే దొరుకుతాయి, గ్రాసరీస్ ఇవన్నీ, వెజిటబుల్స్ ఇవన్నీ దొరుకుతాయి. కానీ స్పెన్సర్స్లో బట్టల షాప్ అన్నది నేను స్టార్ట్ చేశాను. అంటే ఆ టైంలో నేను చేసిన రీసెర్చ్కి నాకు ఇనీషియల్గా స్టోర్ ఎస్టాబ్లిష్ చేసే అంత ఇన్వెస్ట్మెంట్ కానీ అంత అనుభవం కానీ నాకు ఆ టైంలో లేదు. ఆ టైంలో నేను ఆలోచించి, స్పెన్సర్స్ అనేది ఒక స్టోర్ ఉంది కదా, దీంట్లో కొంత మనం స్పేస్ తీసుకొని రెంటల్ పే చేస్తూ, చాలా తక్కువ ప్లేస్, ఒక 4 అడుగుల స్పేస్, ఈ సోఫా అంత స్పేస్ తీసుకొని అక్కడే ఒక చిన్న కౌంటర్ ఏర్పాటు చేసుకొని ఇనీషియల్గా కుర్తీస్తోనే స్టార్ట్ చేశాను నేను. అండ్ తర్వాత డ్రెస్ మెటీరియల్స్ యాడ్ చేశాను. స్టార్టింగ్లో ఎవరు బట్టలు కొనడానికి ఎవరు వచ్చేవారు కాదు, కానీ స్పెన్సర్స్కి వచ్చే వాళ్ళు, గ్రాసరీస్ కోసం వాటి కోసం వచ్చేవాళ్ళు చూస్తూ మా కలెక్షన్స్ ఐ క్యాచీగా అనిపించేవి. నేను ఒక ప్రమోటర్ని పెట్టుకొని, అక్కడ ఒక మనిషిని పెట్టుకొని నేను ఉండేదాన్ని. సో వచ్చిన వాళ్ళు సంహౌ మా డిజైన్స్కి, మా కలెక్షన్కి నిదానంగా అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఏంటి స్పెన్సర్స్లో క్లాత్ కూడా ఉందా, డ్రెస్సెస్ ఉన్నాయా, లేడీస్ వేర్ ఉందా అని కొంచెం ఫస్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేసినా వచ్చి చూసేవారు. చూసి అందరికీ నచ్చేవి. అండ్ నా కలెక్షన్ కూడా చాలా రీజనబుల్గా ఉండేది. లాభాలే మెయిన్ ఉద్దేశం కాకుండా డిజైన్స్ బాగుండాలి అన్న ఉద్దేశంతో, ఫ్యాబ్రిక్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. కాబట్టి అందరికీ కూడా అందుబాటు రేట్లలో కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అందరూ వేసుకోగలిగినట్టుగా ఉండేవి. ఇప్పుడంటే అందరికీ చాలా ఈజీ అయింది, హోల్సేల్ అన్నీ రకరకాలుగా అందుబాటులోకి వచ్చేసాయి. ఆన్లైన్లో కూడా చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంటి దగ్గర నుంచే తెప్పించుకుంటున్నారు. బట్ అప్పుడు నేను మొదలుపెట్టిన ఆ టైంలో స్టాక్ నా వరకు రావాలి అంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క స్టేట్లో తయారవుద్ది. కాటన్కి ఒక స్టేట్,
సింథటిక్స్కి అయితే ఒక స్టేటు, రెడీమేడ్స్కి అయితే ఒక ప్లేసు, మెటీరియల్స్కి అయితే ఒక ప్లేసు, వర్క్స్ అయితే ఒక ప్లేసు, ప్రింటెడ్కి అయితే ఒక ప్లేసు. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ బెస్ట్ దొరుకుద్ది అని తెలియడానికి మాకు ఇనీషియల్గా అసలు ఎలాంటి సపోర్టు లేదు, మా ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు. నాకు తెలిసింది నిదానంగా అలా తెలిసిన వాళ్ళని అడిగి రీసెర్చ్ చేసి నేను మా వారు నాకు తోడుండేవారు. సో అలాగా ఎక్కడెక్కడ ఫ్యాబ్రిక్ తయారవుతుందో గుజరాత్, యూపీ అండ్ కర్ణాటక అన్ని చోట్లకి వెళ్ళి మొత్తం మార్కెట్లో అంతా రీసెర్చ్ చేసి ఒక చిన్న క్లూ తీసుకొని వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేసేదాన్ని నేను. రీసెర్చ్ చేసి ఎక్కడ ఏది బాగుంటుందో, అండ్ అన్నిటికన్నా బలం ఏంటంటే సెలక్షన్, మన కళ్ళు ఏది చూసి ఏది బాగుంది అని అనిపిస్తుందో, ఇది నేనైతే వేసుకోగలనా, ఇది నాకైతే సూట్ అవుద్దా అని నేను అనుకొని అది ఏదైతే పర్ఫెక్ట్ అని నేను అనుకున్నానో అలాంటివే సెలెక్ట్ చేసేదాన్ని. కోవిడ్ అన్నది అందరి లైఫ్లోని అయితే అటు లేకపోతే ఇటు చేసేసింది. పోయిన వాళ్ళు పాపం పోయారు, మనుషుల్ని కోల్పోయిన వాళ్ళు కోల్పోయారు, నిలదొక్కున్నారు, గట్టిపడ్డారు, మనుషులు స్ట్రాంగ్గా దృఢంగా తయారయ్యారు, అప్పటి నుంచి కొత్త జీవితం స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగా కోవిడ్ అన్నది చాలా ప్రపంచంలోనే చాలా పెద్ద మార్పు వచ్చింది కదా. కోవిడ్లో అన్నది ఆన్లైన్ బిజినెస్లు సక్సెస్ అవ్వడానికి చాలా ఉపయోగపడింది. ఆ టైంలోనే అనుకోకుండా ఏంటంటే నేను కోవిడ్ టైంలో కంటే కూడా ఎందుకో తెలీదు కోవిడ్ రాకముందే నేను ఆన్లైన్ స్టార్ట్ చేశాను. ఇది ఒక కాకతాళీయంగా నచ్చో ఎలాగైందో తెలియదు కానీ మా అబ్బాయి అప్పటికి మా బాబు 7th క్లాస్ చదువుతున్నాడు. వాడికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది, గేమింగ్ ఛానల్ పెట్టుకొని పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, ఆడుకుంటూ ఉండేవాడు. నేను నా స్టోరు ఇదన్నీ చూస్తూ ఊరికే నాతో పాటు చూస్తుండే, వాడికి ఏం తెలియదు కదా ఆ వయసులో. బాబు అన్నాడు అనమాట, అమ్మ నేను ఒక వీడియో చేస్తాను, నీకు ఒక ఛానల్ పెడతాను, నీకు ఒక ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తాను అని చెప్పి సరదాగా వాడంతలో వాడు వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఫోన్లో ఒక వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు, ఒక ఛానల్ పెట్టి వాడి ఛానల్లో పోస్ట్ చేశాడు అనుకుంటా. పెడితే అది కూడా ఎలాగా నేను రివర్స్లో వచ్చాను అనమాట అందులోని. సో దానికి కూడా అనుకోకుండా కొన్ని వేలల్లో వ్యూస్ వచ్చినాయి. నా ఫస్ట్ వీడియో అది. నిదానంగా వీడియోస్ చేయడము, నాకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తుంటే అప్పటికి ఇన్ని ఛానల్స్ లేవు. మా కలెక్షన్స్ అప్పటి వరకు నేను మా ఊర్లో రాజమండ్రిలో మాత్రమే కొనుక్కునేవారు. ఎప్పుడైతే ఆన్లైన్లో మేము కొరియర్ కూడా చేస్తామని చెప్పి మొదలు పెట్టామో అప్పుడు మొత్తం ఏపీ, తెలంగాణ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా ఆర్డర్స్ రావడం మొదలుపెట్టినాయి. సో నిదానంగా అవి ఆర్డర్స్ రోజుకి 100-200 వరకు పెరిగినాయి. ఎవ్రీడే మేము కొరియర్ చేస్తూనే ఉండేవాళ్ళం. సో అదొక సెట్ చేసుకున్నాం అనమాట. ఈ 11 సంవత్సరాల ఈ కాలంలో శారీస్లో నాకు తెలిసింది మాత్రం చీరలేనండి, ఫ్యాబ్రిక్కే తెలుసు. ఇందులో నేను ఎంత లోతుకి రీసెర్చ్ చేయాలో చేస్తూ మీ అందరి సపోర్ట్ తోటి ఇంకా ప్యూరిటీ కూడా ఇంకా క్వాలిటీ కూడా పెట్టాలని హైదరాబాద్లో బ్రాంచ్ స్టార్ట్ చేసాం. జూబ్లీ హిల్స్లో ఉంది, జితి అన్న పేరుతో, XITI జితి అన్న పేరుతో. ఇదంతా కూడా ప్రీమియం కలెక్షన్. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు నాకేంటంటే తృప్తి, అన్ని రకాల చీరలు అన్ని రకాల అవసరానికి తగ్గట్టు 2 బ్రాండ్స్ నేను మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు గాయత్రి ఫ్యాషన్స్ అన్నది మీడియం అండ్ బిలో మీడియం రేంజ్కి, అండ్ జితి అన్నది ప్రీమియం అండ్ హై క్వాలిటీ రేంజ్ 2 మెయింటైన్ చేస్తూ మా టీం ఎవరైతే నాకు హైదరాబాద్లో కానీ రాజమండ్రిలో కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదట్లో ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా నాతో కంటిన్యూస్గా జర్నీ చేస్తూ నా ప్రతి స్ట్రగుల్లోని వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మా ఫ్యామిలీ దగ్గర నుంచి నా క్లయింట్స్, ఫ్రెండ్స్ అండ్ మా టీం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఇదే నమ్మకం, మీరు నాకు ఇదే సపోర్ట్ ఇలాగే ఇస్తారని ఆశిస్తూ సెలవు. చూసారు కదా సక్సెస్ స్టోరీ. కీరా దోసని ముక్కలుగా కోసి సమస్య ఉన్న ప్రాంతంలో వాటితో రుద్దడం, లేదా కీర దోసను మెత్తని గుజ్జులాగా చేసి సన్బర్న్, ట్యాన్, చెమటకాయలు మొదలైనవి ఉన్న ప్రాంతంలో పూతలాగా అప్లై చేయాలి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే సమస్యలు తొలగిపోవడంతో పాటు చర్మానికి చల్లదనం కూడా అందుతుంది. ఇక ఇది ఇవాల్టి నవ్య. తిరిగి రేపటి నవ్యాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.